ఈరోజు ఎపిసోడ్ గనుక ఒకసారి చూసుకుంటే, దేవాకి చెమటలు పట్టిపోతాయి. నాగవల్లి ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చింది. నాగవల్లి ఏం చేస్తుంది అని పరిమళని అడిగితే, దేవా వాళ్ళ అక్క గదిలో ఉంది. తన వస్తువులు అవన్నీ చూసుకొని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యి గదిలోకి వెళ్తాడనమాట. అయితే అక్కడ భయంకరమైన ట్విస్టే జరుగుతుంది. పార్వతికి సంబంధించిన ఒక డైరీ నాగవల్లి కంట పడుతుందనమాట. ఆ డైరీని చూస్తూ ఉంటుంది. అయ్యి మా పర్సనల్స్ ఉంటాయి. ఇటిచ్చేయి నాగవల్లి అంటే, అంత పర్సనల్స్ ఏముంటాయిలే బావ, అలాంటివి ఏమన్నా కానీ వస్తే నేనే వాటిని చదవకుండా వదిలేస్తాను అని చెప్తుందనమాట. అయితే దేవ కళ్ళ ముందే డైరీ అయితే ఓపెన్ చేసి చదువుతుంది. చదివి ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుంటుందనమాట. తన జీవితంలో ఒక చీకటి రోజుందని, తను నమ్మిన వాళ్ళే తన జీవితంలో మోసం చేశారని, స్వార్థంతో ఉన్నారని చదువుతుందనమాట. అది మొత్తం దేవా గురించే రాసుంటుందనమాట పార్వతి. కానీ ఇదేంటి బావ తర్వాత మిగిలిన పేజీలు లేవు అంటూ ఉంటుందనమాట. కోపంతో రగిలిపోతుంది. దేవానైతే చాలా కోపంగా చూస్తుంది. దేవాకి చెమటలు పట్టిపోతూ ఉంటాయి. ఇంకేం రాసి సచ్చిందో ఈ పార్వతి అంటూ భయపడిపోతూ ఉంటాడు. అయితే ఎవరి గురించి రాసుంటుంది అని నాగవల్లి కోపంగా అడిగితే, ఇంకెవరి గురించి, కావేరి గురించి రాసుంటుంది అన్నట్టు కవర్ చేస్తాడు. తను బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మింది కావేరిని, అలా చేస్తుందని అనుకోలేదు. కావేరి గురించి రాసుంటుందిలే, అయినా నువ్వు కరెక్ట్గా న్యాయం చేసావు, మీ అక్క ఆత్మశాంతి కలిగి ఉంటుందిలే అన్నట్టు మాట్లాడి ఆ డైరీని అయితే పట్టుకొని పోతాడనమాట. అలాగే ఆ రూమ్లో ఇక పార్వతికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయేమో అని చూసుకొని జాగ్రత్త పడాలి, లేదంటే ఈ నాగవల్లి పిచ్చెక్కి నన్నైనా చంపేస్తుంది అన్నట్టు భయపడిపోతాడు. నాగవల్లికి భయపడుతున్నాడు దేవ. ఇదే ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు.